వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 15వ అధ్యాయం మొదటి చదువుకుందాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దేవుడి చిన్న వాక్యం దీవించుగాక. ఆమేన్. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అని ఇక్కడ అడుగుతున్నారు. ఆయన గుడారంలో, ఆయన పరిశుద్ధ పర్వతంలో నివసించాలంటే మనకు ఒక ఆధిక్యత అనేది ఉండాలి. ఆయన అక్కడ అడుగుతున్నారు, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని ఇక్కడ అడుగుతున్నారు. అలా ఎవరు ఉండాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఎలా ఉండాలి? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలంట. నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టి వాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతని యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానం చేయను. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడంట. ఎలాగుంటాడు? ఆయన పరిశుద్ధ పర్వతంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని అలా అంటున్నాడు. అతిథిగా ఉండాలంటే ఇప్పుడు మనం ఒకరింటికి వెళ్ళామనుకో, అది ఒకరింటి బంధువుల ఇంటికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి మనం ఇష్టంగా ఉంటేనే మంచిగా అన్ని పెట్టి మనం చూస్తారు. అదే కనుక మనం వాళ్ళకి ఇష్టంగా లేదనుకో, మనల్ని ఏం చేస్తారంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తారు. అంతేగా మనము దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఆయన సన్నిధిలో మనం అతిథిగా ఉండాలంటే, ఆయన సన్నిధిలో మనం ఉండాలంటే మనం ఎంత మంచిగా ఉంటే మరి దేవుడు ఆయన సన్నిధిలో చేర్చుకుంటాడు. ఎలా ఉండాలి? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడి. అట్టి వాడు నాలుకతో కొండెములాడడు, తన చిలకానికి కీడు చేయడంట. అయితే పరిశుద్ధంగా ఉండాలంట. మనం యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా ఏం చెప్పాలి? నిజము పలుకువాడే. ఆయన నిజం ఎప్పుడైతే మనం అలా పలుకుతూ ఉంటామో, మనం ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో ఆయన సన్నిధికి మనము చేరడానికి దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఇప్పుడు మనము ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళాలంటే మనలో ఎలా ఉండాలి? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు దేవుడు సన్నిధిలోకి వెళ్ళడానికి దేవుడు కూడా మన యందు ఇష్టపడతాడు. మనం బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఇష్టంగా ఉంటే అన్ని రకాలు చేసి పెట్టి ఉండండి 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 అని చెప్పి మనం ఉంచుతాం. అదే మనకి ఇష్టం లేకుండా వస్తే వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని మనం అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో మరి ఆయన పరిశుద్ధ పర్వతం, ఆయన ఎలాంటిది? ఆయనది పరిశుద్ధ పర్వతం అంట. పర్వతం మీద నివసింపదగిన వాడెవరు? అలాంటి పరిశుద్ధ పర్వతం మీద, అలాంటి దేవుని పట్టణంలో నివసించాలంటే మనకి ఎంత మంచి ఆధిక్యతలు ఉండాలి. దేవుడు మనల్ని ఎంతగా ఇష్టపడాలి? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే ఉండాలి. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు అంట. పక్క వాళ్ళకు కూడా వాళ్ళు కీడు చేయరు. కీడు చేయకుండా ఉన్న వాళ్ళని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. మనం పైకి ఒక రకంగా పక్కన వాళ్ళతోటి వాళ్ళకి ఒక రకంగా ఉన్నామంటే దేవుడు కూడా సహించుడు. మనకి ఎలా ఉండాలి? పక్కన వారితో కూడా అసలు కీడు చేయని వారిగా ఉండాలంట. తన చెలికానికి కూడా కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడంట. పక్కన ఉన్న వాళ్ళ మీద నింద అనేది మోపడంట. ఎవరు యథార్థమైన ప్రవర్తన, దేవునికి ఇష్టమైన బిడ్డలు ఏం చేస్తారంటే యథార్థంగా జీవిస్తారు. ఆయనని తన పొరుగు వారి మీద నింద అనేది కూడా మోపరు. వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు అని కూడా చెప్పరు. మరి దేవునికి ఇష్టంగా ఉంటారు వారు ఒకవేళ ఎలాంటి వారైనా సరే వాళ్ళని ప్రేమించగలిగే బిడ్డలుగా ఉంటారు. అయితే అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించునంట. అతని దృష్టి కంటే నీచుడు, అసహ్యుడు, యెహోవా యందు భయభక్తులు గల వారిని అంట ఎంతో సన్మానిస్తాడు. ఎవరు? పరిశుద్ధ పర్వతంలో నివసింపదగిన వారు. అలాంటి క్వాలిటీ ఉన్న వాళ్ళే ఆయన పరిశుద్ధ పర్వతంలో నివసించడానికి
అర్హులు. మరి అలాగా మనము ఉండాలి. అయితే అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడంట. అతడు ఒక మాట చెప్పాడంటే అతనికి నష్టం వచ్చినా సరే కూడా మాట అనేది తప్పుడు. నేను ఈ పని చేస్తాను నీకు అని ఒక మాట ఇచ్చారనుకో, ఆ మాట ఏం చేయాలంటే, ఒకవేళ అది చేస్తే మనకి నష్టం వస్తుంది, కానీ ఆ నష్టం వచ్చినా కూడా మాట అనేది తప్పడంట. అతని నష్టం కలిగిన మాట తప్పుడు. ఎందుకని? దేవునికి ఇష్టంగా ఉంటాడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు అంట. తన ద్రవ్యాన్ని కూడా వడ్డీకి ఇయ్యడు. నిరపరాధిని చెరుపుటకు లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కూడా కదల్చబడ్డంట. నిరపరాధిని చెరపడానికి లంచం కూడా పుచ్చుకోడంట. అయితే ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కూడా కదల్చబడు. వాళ్ళు ఎక్కడుంటారు? ఆయన గుడారంలో అతిథిగా ఉంటాడు. ఆయన పరిశుద్ధ పర్వతంలో నివసింపదగిన వారుగా ఉంటారు. ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే తన ద్రవ్యాన్ని వడ్డీ చేయడు, ఎవరిని కూడా బాధించుడు, ఎవరిని కష్టపెట్టడు. మరి అలాంటి వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. యథార్థంగా ఉండాలి. ఎవరిని మీద నిందలు మోపకూడదు. ఎవరి పొరుగువానికి కూడా కీడు చేయకూడదు. ఎవరిని కూడా పక్కన వాళ్ళకి కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. కీడు అనేది ఎవ్వరికి కూడా చేయకూడదు. నిరపరాధం చెరుపుటకి లంచం కూడా పుచ్చుకోడంట. మంచి వ్యక్తిని చెరపడానికి కొందరు లంచం పుచ్చుకుంటారు, కానీ ఆ లంచం కూడా పుచ్చుకోడంట. అలాంటి వ్యక్తి దేవుని పరిశుద్ధ పర్వతంలో అతిథిగా, దేవుని సన్నిధిలో అతిథిగా ఉంటాడు, గొప్పవాడిగా ఉంటాడు. మరి దేవుడు ఎంతగానో ఆయన్ని ప్రేమిస్తాడు. ఎలాంటి వారిని ప్రేమిస్తారు? యథార్థంగా దేవుని కొరకు నీతిగా బ్రతికే వాళ్ళని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. పొరుగు వారిని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాడు. ఎవరు తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇయ్యడు. మరి అలాంటి వారిని ఎంతగానో దేవుడు ప్రేమిస్తాడు. అలాంటి వారి దేవుని రాజ్యంలో కూడా ఉంటారంట. ఆయన రాజ్యంలో చోటు ఎవరికి ఉంటుంది? దేవుని కొరకు బ్రతికే వారికి, దేవుని కొరకు నీతిగా జీవించే వారికే ఆయన రాజ్యంలో చోటు ఉంటుంది. ఆయన కొరకు నీతి కొరకు బ్రతికే వారికి ఆయన రాజ్యంలో చోటు ఉంటుంది. మనము ఇతరుల మీద నింద మోపిన, ఇతరుల్ని అపహసించిన, ఇతరుల్ని మరి వడ్డీకి ఇచ్చి మరి వాళ్ళు ఎంతగానో పీడిస్తున్నా సరే కూడా ఆయన రాజ్యంలో మనకి చోటు ఉండదు. ఆయన నిన్ను ప్రేమించాలి అంటే అందరినీ కూడా నువ్వు ప్రేమించాలి. ఆయన నిన్ను ప్రేమించినప్పుడు ఇక్కడ 41 అధ్యాయం కీర్తన గ్రంథం 41లో ఉన్నది, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అని ఉంది. కీర్తన గ్రంథం 41, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును అని ఉంది. బీదల్ని ఎలా చేయాలి? కటాక్షించాలంట. కటాక్షించేవాడంట ధన్యుడు. ఆపత్కాలమందు వానిని దేవుడే తప్పిస్తాడంట. ఎవరు తప్పిస్తారు? దేవుడే వాడిని తప్పిస్తాడు. బీదల్ని కటాక్షిస్తే మనము యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువులు ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు అంటున్నాడు. మనం బీదలను కటాక్షించినప్పుడు యెహోవా వారిని అంట కాపాడి బ్రతికిస్తాడంట. ఏం చేస్తాడు? యెహోవా వారిని కాపాడి బ్రతికిస్తాడు. భూమి మీద వాడు ధన్యుడు అవుతాడంట. వాని శత్రువులు ఇచ్చుకు వాడిని అప్పగింపు అంటున్నాడు. ఒకవేళ శత్రువులు వాళ్ళకు ఉన్నా సరే వాళ్ళ ఇష్టానుసారంగా శత్రువుల చేతికి చిక్కితే ఏమవుతారు? నశించిపోతారు. శత్రువుల చేతికి చిక్కితే మరి దొంగల చేతికి, ఇప్పుడు యెరూషలేం నుంచి ఎరికో పట్టణానికి వెళ్తూ ఉంటాడు. మరి అతను ఏం చేస్తాడంటే దొంగల చేతిలో చిక్కుకుంటాడు. చిక్కుకోవడం వల్ల దొంగలంట అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచి వెళ్ళిపోతారు. మరి శత్రువుల చేతిలో చిక్కితే అలాగే కొట్టి విడిచి ఆయన్ని ఎంతగానో బాధపడతారు. కానీ అలాంటి శత్రువుల చేతికి కూడా దేవుడు అప్పచెప్పడంట. అయితే రోగశయ్య మీద యెహోవాని ఆదరించును, రోగం కలగా నీవే వారిని స్వస్థపరచుదువు. అయితే రోగం వచ్చినా సరే కూడా రోగశయ్య మీద కూడా యెహోవానంట ఆదరిస్తాడంట. రోగం కలగా నీవే వారిని స్వస్థపరుస్తావు. ఎలాగా? బీదల్ని కటాక్షించినప్పుడు, అందరిని ప్రేమించినప్పుడు దేవుడే వారిని తప్పిస్తాడు. ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా తప్పిస్తాడు. అది కాకుండా ఆయన పరిశుద్ధ పర్వతంలో దేవుని సన్నిధిలో అతిథిగా నీవు ఉంటావు. దేవుని కొరకు నువ్వు బ్రతికినప్పుడు దేవుడు ఆయన సన్నిధిలో తీసుకోవడానికి నిన్ను ఇష్టపడతాడు. దేవుడి చిన్నవాక్యం దీవించును గాక. ఆమేన్.